రిక్కీ గడి దగ్గరుండి పని చేపిస్తున్న వాళ్ళ అమ్మతో దోశలు. ఇంకోటి దాన్ని అంటారు పాల్ పాల్. రోజైతే ఆనియన్ దోశ. ఇంకా ఉందా దోశ పిండి ఉంటుందా? టమాటా దోశ పోసుకుందాం. టమాటాలు ఉన్నాయి అసలు. ఈరోజు అయితే టిఫిన్ ఆనియన్ దోశ. నేను తిందాం అనుకున్నాను, కుదరలా. ఇది చూడండి పీకుతాడంట. చట్నీలో పెడతావు పీకాల. ఆయన పక్క చూసుకుంటే మళ్ళీ ఇక్కడ గోవాల. ఏయ్ రిక్కీ బాబు, ఇంకా నీకు చిన్న మొక్క పెడతారా? ఇంకదా ఇటు చిన్నది. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా అండి. ఇంకా ఈరోజైతే టిఫిన్ దోశ పిండి ఉంది కాబట్టి దోశలు వేసేసుకున్నాము. ఈయనేమో కోపుగా లేదు, నాకు కూర వద్దయ్యా అంటే ఆయన ఏం కాదు, ఏం తింటావు పచ్చళ్ళు, మళ్ళీ రేపు ఆదివారం, రేపు మళ్ళీ ఏదో పచ్చడి తినాలి వద్దని చెప్పి కర్రీ వండుతున్నారు. వద్దంటే వద్దన్నా, కానీ ఆయన నా మాట ఎందుకు వింటాడు, వండుతున్నాడు అనమాట. నా కోసం ఆయన వద్దన్నా కదా. ఈరోజు చట్నీ తిని రేపు మళ్ళీ ఎక్కువ ఏదో ఒకటి తిని ఎందుకు ఇన్ని రోజులు ప్రేమతో చేసి పెడతంటే సరే అట్లా అనుకోరు చూసేవారు. ఎందుకు అనుకుంటారు? ఎవడో ఏదో అనుకుంటారని మనం ఎండకపోతాం చెప్పు. ఎవరో ఏదో అనుకుంటారు నేను చేస్తున్నానంటే. ఇప్పుడు నువ్వు తినకుండా ఉంటావా? ఫస్ట్ ఉంటావా? తప్పే ఉన్నా రోజు వండితే. నాకు స్టమక్ పెయిన్ వస్తుందని చెప్పి హాట్ బ్యాగ్ తెచ్చుకున్నా. అసలు వీడు మెలకుతో ఉన్నప్పుడు నేను ఏది చేసినా వేస్టే. పైగా నాకు నీరసంగా ఉంది, కొంచెం అనీజీగా ఫీల్ అవుతున్నా అన్న రోజే ఇంకా ఎక్కువ గోల్ చేస్తూ ఉంటాడనమాట. కొంచెం అనీజీగా ఉంది కదా అని పక్కన కూర్చుంటే వచ్చి తొక్కినోడు తొక్కినట్టే ఉన్నాడు. మెయిన్గా ఏంటంటే హాట్ బ్యాగ్ పెట్టుకున్నాను అనమాట, చెప్పగా స్టమక్ పెయిన్ అని. సో అందుకని పెట్టుకున్నానని ఇప్పుడు ఆ హాట్ బ్యాగ్ వాడికి ఇవ్వాలి. వీడు కోసమే నేను ఇంకా హాట్ బ్యాగ్లో కొంచెం మరీ మరిగించిన నీళ్ళు పోయకుండా కొంచెం లైట్ వేడి ఉండేటట్టే పోసుకుంటున్నాను అనమాట. ఇంకా నేను అది ఇవ్వట్లేదని కూర్చొని గొక్క పెట్టి ఏడుస్తున్నాడు. పోనీ ఏడవడమా అంటే నిజంగా ఏడవడం అయితే కాదు, అది ఇస్తానని చెప్పి దొంగ ఏడుపు అంటే యాక్టింగ్ చేస్తున్నాడు అనమాట. ఇంకా ఇచ్చేసరికి వాడి మొహం చూడండి ఎంత హ్యాపీనెస్. కానీ వేడుంది, కానీ అది పట్టుకోవాలంట. ఇంకా అది వాడి చేతికి ఇచ్చేసరికి ఏం ఎరగనట్టు ఎంత సైలెంట్గా బుద్ధిమంతుల్లా కూర్చున్నాడో. కానీ చూసిన వాళ్ళు వాడు గొక్క పెట్టి ఏడుస్తున్నా నేను పట్టించుకోలేదు అనుకుంటారు. ఇంకా లంచ్ అయితే రైస్ అండ్ ఆలూ కర్రీ తినేస్తున్నాం. మళ్ళీ రికి బేబీ బేబీ ఈరోజు మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుండి చాలా అనీజీగా ఉందన్నమాట. అందుకనే అసలు పనులు కూడా తొందరగా అవ్వలేదు. ఇంకా ఈయన వెళ్ళాక కాసేపు రిలాక్స్ అయ్యా, అంటే కాసేపు అట్లా నడుము వాల్చి లేచాక కొంచెం ఫ్రీ అయిందనమాట. ఇంకా అప్పుడు పని అంతా సైలెంట్గా చేసుకున్నాం. వీడేమో నిద్రపోయాడు కాబట్టి ఇబ్బంది పడలే అప్పుడు. ఇంక ఇప్పుడు లేచి గోలైతే చేస్తున్నాడు. ఇవాళ అసలు వాడు స్నానం చేయించేసరికి 12:30 అయిందనమాట. అంతే అనీజీగా ఉంది ఈరోజు ఎందుకో. ఇప్పుడు కొంచెం పర్లా రిలాక్స్ అయిపోయాను కాబట్టి ఫ్రీ అయిపోయాను అనమాట. లొకేషన్ అయితే ఎంత బాగుందో. మంచి మొదలైందండి. ఎక్కడ? చూడు, మంజుమల్ బాయ్స్ కదా మంచి. ఈరోజు స్నాక్స్ అయితే పల్లి చెక్క అండి, చక్రాలు. వాడు హాయిగా నాన్న మీద ఎట్ట కూర్చున్నాడు చూడండి. నేనైతే బచ్చల మళ్ళీ అదే సినిమా అంట పెట్టారు, కాకపోతే కాపీరైట్ పడతాయని నేనే పాజ్ చేశాను. అబ్బాయి ఎవరబ్బాయి హీరో? అల్లరి నరేష్. బచ్చల మల్లి పుష్ప సినిమాతో పాటు ఆ టైంలో రిలీజ్ అయింది. చాలా బాగుందంట సినిమా. యాక్షన్ సినిమా బాగుందంట, చాలా బాగుంది అని టాక్ వచ్చింది. పాపం వాడు మరి పబ్లిసిటీ చేసుకోకపోవడం వల్ల ఏమో జనంలో తెలియలే, కానీ చాలా బాగుంది. కామెడీ నుండి ఇటు మంచి మూవీస్ తీయడానికి వచ్చాడు కదా ఇప్పుడు. మళ్ళీ కామెడీ తీస్తా అని చెబుతుంది ఒక సినిమా ఏదో. బాగుంటున్నాయి ఈ మధ్య అల్లరి నరేష్. సూపర్. అవును. అయితే ఇప్పుడు
అడుగుతున్నారు మొన్న కామెడీ సినిమాలు ఎప్పుడు తీస్తారు సార్, ఆడియన్స్ కూడా ఉన్నారు కదా, ఆ ఫ్యాన్స్ మర్చిపోతే ఎట్లా అని చెప్పి అడిగితే చెప్పిండు ఈ సంవత్సరం ఏదో కామెడీ సినిమా ఏదో ఒకటి రీమేక్ చేస్తారంట, కితకితలు 2 సంథింగ్ ఏదో. నీకు ఒకటి చెప్పనా, ఇప్పటిదాకా స్టార్ట్ చేయాల వీడియో నేను, మళ్ళీ ఫోన్లో తిట్టకుండా బాగానే అడిగాడు, మళ్ళీ చెయ్యండి. ఎంతసేపు అయినా మాట్లాడగలిగే ఓపుకుంది ఆయనకి, మనకు అస్సలు లేదా. అసలు ఈ మధ్య వంటల వీడియోలు తీయటానికే కుదరట్లేదు, షార్ట్గా తీద్దామన్నా అస్సలు కుదరట్లేదు అనమాట. ఏదో ఎప్పుడో ఇదివరకు రెగ్యులర్గా అంటే రెగ్యులర్గా రోజు చేసేవాళ్ళం, 1-2, ఒక్కోసారి 3-4 చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అసలు ఏమి చెయ్యటానికి కూడా ఎందుకో టైం సెట్ కావట్లేదు, ఓపిక సెట్ కావట్లేదు, అన్నీ కొంచెం అటు ఇటు అయిపోతున్నాయి. వీడు అల్లరి మధ్యలో సగం యాడ్ ఆన్ అవుతుంది, ఇట్లా సరిపోతా ఉందన్నమాట. ఇంతకీ ఏం తీయమంటారు, మీరు సజెస్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. అంటే కొంతమంది కొన్ని టైప్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, అట్లా షార్ట్స్ మీద వెళ్ళమంటారా లేదా వీడియోస్ ఓకేనా, ఏది అర్థం కావట్లేదు. ముందు ఇది చేద్దామని నేను, అది చేద్దామని ఆయన, మా ఇద్దరి మధ్యలో కూడా అదే డిస్కషన్ నడుస్తుంది. వంటలు షార్ట్ తీయాలా లేదా వీడియోనే ఫుల్ వీడియో ఇట్లా ముచ్చట్లు ఆడుకుంటే ఏమన్నా ఫుల్ వీడియో తీద్దామా అన్నది డిస్కషన్ అవుతుంది నాకు మా ఆయనకి. నేనేమో షార్ట్ తీసేద్దాంలే, ఇప్పటిదాకా అంతా అలవాటు పడ్డారు కదా. ఆయనేమో అట్లా కాదు, వీడియో తీసుకుంటూ నువ్వు కూడా మాట్లాడుకుంటూ చేస్తే ఇంటరాక్షన్ పెరుగుతుంది కదా, కొంచెం వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడటానికి, మొహం చూపించకుండా వంట చూడరు కదా అనేసి ఏం అంటున్నారు. నాకు ఏది తోచుబాటుగా అట్లా ఏది చెయ్యాలి అన్నది మీరు సజెస్ట్ చేయండి, ఎట్లా చేయమంటారు. మీరిద్దరు స్క్విడ్ గేమ్ లాగా గడుపుతున్నారు. నేను చిన్నగా అరిస్తే వాడు గట్టిగా అరుస్తాడు అన్నమాట. అదిగో అసలు ఈ స్క్విడ్ గేమ్ ఏదో 3 రోజులు చూసాం అబ్బాయి, మొత్తం 2 సీజన్స్ 3-4 రోజులు చూసుంటాము. ఇప్పుడు కూడా చూసావు కదా, ఇద్దరం కలిసి అన్న, అందుకే ఇద్దరం కలిసి ఆ స్క్విడ్ గేమ్ 2 సీజన్స్ మొన్న ఒక 3-4 డేస్ చూసామేమో. ఇంకా తర్వాత నుండి మా ఇన్స్టా ఓపెన్ చేస్తున్నా, ఇంకా అబ్బాయి ఆగరా, అసలు మా ఆయనకి ఎంత పిచ్చి పట్టిందంటే సేమ్ అదే మ్యూజిక్ రింగ్ టోన్ పెట్టుకున్నాడు అనమాట, దేవుడు పాట. అవును, అసలు ఇప్పుడు ఒక 10 రీల్స్ చూస్తే అందులో కనీసం 7 స్క్విడ్ గేమ్ రీల్సే వస్తున్నాయి. మరి అంత ఇదిగా ఏమంటారు ట్రెండ్ అయిపోయినాయి అనమాట. ఆ మ్యూజిక్ మరీ ట్రెండ్ అయిపోయింది. బాగుంది, సిరీస్ కూడా బాగుంది అనమాట. సీజన్ 3 కోసం వెయిటింగ్, ఎప్పుడు వస్తుందో చూద్దాం. పోదనే ఉన్నాడు. యాక్చువల్లీ చల్లగా ఉందన్నమాట ఇవాళ వాతావరణం. ఏమో వాడిదే ఆ దుప్పటి కప్పుకున్నాడంట, చూడండి. గాల్ చేసి ఇప్పుడు లాగాలి ఇప్పుడు దాన్ని, లేదా వీడు దూరాలి. సరే కానీ అబ్బాయి, ఈడు సౌండ్కి నాకు అసలు వినిపించట్లేదు. టిఫిన్ ఏం చేయమంటావు? ఖాళీ అయింది ఇందాకే. అదేంటిది కారపూసది, కారపూస. నా భాషలో చక్రాలు, నీ భాషలో కారపూస. నీకు అర్థమయ్యేలా చెప్పాలి కదా. టిఫిన్ నైట్కే. మరి డిన్నర్ ఏంటి? నా ఇష్టం అయితే నిన్ను అడగాల్సిన పని ఏముంది చెప్పు. ఇగో ముందే చెప్తున్నా, దోశ పిండి అయితే ఉంది, ఇప్పుడు చేసుకుంటే రేపు ఉంది, రేపు మార్నింగ్కి రాదు, రేపు మార్నింగే ఎత్తుకోవాలి. మళ్ళీ పోనీ కూరలు ఏమన్నా వండి అన్నం వండుదామా అంటే కూరలు కూడా ఏం లేవు. బంగాళదుంప, టమాటా, అదేంటి సొరకాయ ఉంది. నీకు 3 ఆప్షన్లు ఇస్తా, 3 ఒకటి ఫైనల్ చెప్పు. 2 ఇస్తలే, 3 ఇవ్వలేను. టమాటా రైస్ కానీ దోశ కానీ నువ్వే ఫైనల్ చేయి. ఓకే. ఇప్పుడు దోశ పోస్తే రేపు మార్నింగ్ టిఫిన్ అయితే టమాటా రైస్ చేసేసుకుందాం రేపు మార్నింగ్. అది రేపు బిర్యానీ చేయాలి, సండే చాలా అవుతుంది తిని. ఎన్ని తిని ఏం బిర్యానీ? మొన్నే కండి ఎగ్ బిర్యానీ తీసుకుని 3 days అవుతుంది.
చూద్దాం, బిర్యానీ గురించి రేపు ఆలోచిద్దాం. ఇప్పుడైతే టమాటా రైస్ వండేసుకొని రేపు ఉదయం దోశ తిందామా? ఇష్టం. రోజు ఓపిక లేదంటే దోశలు పోసేసే, రేపు మార్నింగ్ ఏదో టిఫిన్ చేసుకుంటాం. ఏదన్నా ఒకటే, రేపు మార్నింగ్ ఏదో చేసే. దోశలన్నా 10 నిమిషాలు కూర్చొని అదే వేయాలి. అదేదో అన్నీ వేసేసి రైస్ వేసేసి కుక్కర్ మూత పెట్టేస్తే అయిపోయింది. నీ ఇష్టం, ఎట్లయినా చెప్పాలా. వీడు హాయిగా నాన్న మీదకి ఎక్కి కూర్చున్నాడు. ఇప్పుడు దోశ క్లిప్ ఇచ్చేసరికి సైలెంట్గా ఉన్నాడు. నోట్లో పెడితే తోలు చెట్ట. ఇప్పుడు దోశ చేసేసి రేపు పొద్దున పోహా చేసి. మా వాడు డబుల్ యాక్షన్స్ ఇవాళ బాగా ఎక్కువైంది. ఇస్తే అయిపోయింది నవ్వు. మళ్ళీ అయిపోయింది. రోజు మా ఇద్దరికి టిఫిన్ దగ్గరే డిస్కషన్ ఒక అరగంట సరిపోతుంది అనమాట. మా డిస్కషన్ అట్లా ఉండాలో చూపించాలని వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇంకా కర్రీస్కి వస్తే ఆయనకేమో దొండకాయ ఇష్టం, నాకు అసలు నచ్చదు. సో ఆయన తీసుకురారు ఇంట్లోకి. ఇప్పుడు ఆయనకు బెండకాయ ఇష్టం ఉండదు, నేను తీసుకురావద్దని చెప్పేస్తా. కాకపోతే నెలకు ఒక్కసారి తెచ్చుకోవడం కూడా గగనం. ఇంకా ఆ కూరలు మాత్రం, మిగిలిన కూరలు అయితే తెచ్చుకొని వండుకొని బాగానే తింటాంలే. కానీ ఇంకా ఇద్దరిలో ఒక్కరికైనా ఇష్టం లేదు అంటే ఇంకా అది స్కిప్. బెడ్రూమ్ లో అన్ని తీసుకొచ్చి వంటింట్లో చెత్తగొట్లో అన్ని తెచ్చి బెడ్రూమ్ లో పెట్టివో దెబ్బలు పడతాయి. దెబ్బలు పడతాయి రో రిక్కి, దెబ్బలు పడతాయి రో. చెప్పండి పోతుంది ఏంటి ఐఫై అంట కొట్టు. ఐఫై ఏం లేదు, మా ఆయన టమాటా రైస్ చేయమని అడిగారనమాట. అయితే రోజు డే వ్లాగ్స్ తీస్తున్నా, రోజు వంట వీడియోలు అవుతున్నాయి. సో రెండు కలిపి ఎందుకు చేయకూడదా అని చెప్పి వాళ్ళైతే ఇది ట్రయల్ స్టార్ట్ చేసాము. మేము రెగ్యులర్గా ఎట్లా తిట్టుకుంటూ ఎట్లా మాట్లాడుకుంటూ ఎట్లా చేస్తామో డైరెక్ట్ అట్లానే చేద్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము. నీ మైక్ అది లేదు చూడు, వన్ నోట్లో ఉంది. ఎప్పుడు పీకెవరా వాడా? బియ్యం కడిగినా కడిగాడు. ఒరే ఒరే టమాటా అదే అమ్మలాగా పెద్ద నోరు అనుకోట్లే. నా నేను కలుపుతున్నా కొంచెం ఇదైతే కనుక వాటర్ పోసి బియ్యం వేయడం. సారీ వేయడం, అవి గరం మసాలా ఇవన్నీ వేస్తాలే బుజ్జి, మధ్యలో ఎందుకు వాటర్ పోసి అంటున్నావు. అదిగా అదిగా తినమంటే దాగుడు మూతలు ఆడుతున్నాడు చున్నీ పెట్టుకొని. ఏంటది? ఏమైంది? ఇంకా కొత్తిమీర వేసి మంచి గార్నిష్ చేసి మంచిగా కలుపుకొని ఇంకా లాగించేయడమే. వాడి ఎప్పుడు మా ఆయనే పెడతారు, ఈసారి మాత్రం నేనే పెడుతున్నా. ఎందుకంటే డిన్నర్ టొమాటో రైస్ అయితే ప్రిపరేషన్ అయిపోయింది. ఇంకా ఈ పూట డిన్నర్ కూడా అయిపోయింది. ఈరోజు ఏం చేసామంటే టొమాటో రైస్ చేస్తానని చెప్పా కూడా, అది కూడా వీడియో అయితే తీసుకున్నాము. అన్కట్ వీడియో అంటే ఫుల్ లెంత్ వీడియో అంటే ఎట్లా చేసాము, మధ్యలో చిట్ చాటింగ్ ఇట్లా అంతా చిట్ చాట్ విత్ దిల్లుశ్రీ అని అది కూడా రిలీజ్. సరే దిల్లుశ్రీ, చిట్ చాట్ విత్ దిల్లుశ్రీ అని కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఓన్లీ అదైతే ఓన్లీ ఫర్ వంటలు, అంటే కొత్త ఛానల్ ఏం కాదు, మన ఛానల్లోనే అప్లోడ్ చేస్తాము. అది కూడా చూసి సపోర్ట్ అయితే చెయ్యండి. ఇంకా మ్యాక్సిమం ఫర్ డే ఒక 2-3 వీడియోస్ అన్నా రావచ్చు. ఎందుకంటే 2 వీడియోస్, 1 షార్ట్. అంటే మెయిన్లీ మానిటైజేషన్ కోసం అయితే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము. అది కూడా ఎట్లా అంటే ఇప్పుడు రోజు సేమ్ డే వ్లాగ్ అయితే కన్ఫర్మ్ పెడతాను. అది కాకుండా ఫుడ్ ప్రిపేర్ చేస్తూ చిట్ చాట్ విత్ దిల్లుశ్రీ అని చెప్పాను కదా, ఇది కూడా అప్లోడ్ చేస్తా. కానీ ఇది మాత్రం
వంట ప్రిపేర్ చేస్తూ ఇది చేసేది మాత్రం రెగ్యులర్గా ఎవ్రీడే అయితే ఏం పెట్టను. ఎప్పుడైతే స్పెషల్గా ఇట్లా బిర్యానీస్, టొమాటో రైస్, ఇట్లా కొంచెం వెరైటీ, లేదా పన్నీర్ బిర్యానీ, ఇట్లా కొంచెం వెరైటీ కర్రీస్, ఇలాంటి మసాలా కర్రీస్ ఇలాంటివి చేసేటప్పుడైతే చేద్దాం అనుకుంటున్నాం. కన్ఫామ్గా వీక్లీ 2 అయినా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. మ్యాక్సిమం 7 days పెడతానో లేదో తెలియదులే, కానీ 2 days అయితే మ్యాక్సిమం ట్రై చేస్తా. ఎందుకంటే నాకు వీడు ఉన్నాడు కాబట్టి ఎంత అన్కట్ వీడియోస్ అయినా ఎంతో కొంత ఎడిట్ చేసుకునేది అయితే కన్ఫామ్ ఉంటుంది. సో అందుకని చూసుకొని అయితే అప్లోడ్ చేస్తాను. మీరు కూడా అట్లానే సపోర్ట్ చేయండి. ఇంకా అది ఈరోజైతే ఈడు తెగ నడుస్తున్నాడు అనమాట. అసలు కాళ్ళు ఒక చోట నిలవట్లేదు. ఇంకా అటు ఇటు పరిగెత్తడమే. నేను ఎన్నిసార్లు ఇంట్లో అవతలకి నడుస్తాను, వాడు అన్నిసార్లు నాన్న తిరుగుతూనే ఉన్నాడు. ఒకవేళ మనం స్పీడ్గా వెళ్ళిపోతున్నాం అంటే కనుక కింద పడి పాక్కుంటూ వచ్చేస్తాడు. మ్యాక్సిమం నడుస్తున్నాడు, పర్లేదు. ఇంకా నడక వచ్చేసింది, ఇంకా అల్లరి ఇంకా పెరుగుతుంది. అవండి సంగతులు. అది కూడా లైట్గా చిన్న చిన్న బిట్స్ అయితే యాడ్ చేస్తాను. ఇంకా ఈ వీడియో అయితే ఫుల్ వీడియో లింక్ మ్యాక్సిమం ఇక్కడ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. లాస్ట్లో 2 videos వస్తాయి కదా, అక్కడ కూడా మెన్షన్ చేస్తాడు కావాలంటే. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అంతకంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి.